గులాబీ పార్టీకి మరో సవాల్ తప్పదా? ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు ఫైనల్కు చేరిన నేపథ్యంలో బీఆర్ఎస్లో నడుస్తున్న చర్చ ఏంటి? ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు అనివార్యమేనా? మరి ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు గులాబీ పార్టీ సిద్ధమేనా? అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉప ఎన్నికలపై ఏం టాక్ నడుస్తుంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రంజుగా మారాయి. నిన్న మొన్నటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో హీట్ను రాజేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం సుప్రీంకోర్టులో చివరి దశకు చేరుకుంది. దీంతో అసెంబ్లీ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలను స్పీకర్ విచారణకు హాజరు కానున్నారు. దీంతో పార్టీ మారినట్లు ఆధారాలున్న నేపథ్యంలో దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. అయితే అనర్హత వేటు కంటే ముందే దానం, కడియంతో రాజీనామా చేయించే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు చర్చ జరుగుతోంది. దీంతో ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్లకు ఉప ఎన్నిక తప్పదన్న సంకేతాలొస్తున్నాయి. సరైన సమయం చూసి దానం, కడియం శ్రీహరితో రాజీనామా చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. ఇదిలా ఉంటే ఇదే అంశం ప్రస్తుతం బీఆర్ఎస్లో హాట్ టాపిక్గా మారింది. రానున్న 6-7 నెలల కాలంలో మళ్లీ 2 ఉప ఎన్నికలను ఎదుర్కోవలసి రావచ్చన్న చర్చ గులాబీ పార్టీలో నడుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలు ఓటమి, పార్లమెంటు ఎన్నికల్లో 0 స్థానాలకే పరిమితం కావడం, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ క్యాడర్ తీవ్ర నిరాశలో ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అన్నీ తానే శ్రమించినప్పటికీ విజయం దక్కలేదు. జూబ్లీహిల్స్లో అందరికంటే ముందే బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. స్కెడ్యూల్ కంటే ముందే అభ్యర్థిని ప్రకటించడం, బాకీ కార్డు పేరుతో కాంగ్రెస్ ఎన్నికల హామీలు ఇంటింటికి తీసుకువెళ్లడం, గల్లీ గల్లీకి తిరిగి ప్రచారం చేసినప్పటికీ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పినప్పటికీ అధికార కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. నిజానికి ఉప ఎన్నికల్లో అధికార పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరిగే ఉప ఎన్నికల్లో మాత్రమే ప్రతిపక్షాలు గెలిచాయి. 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం 7 ఉప ఎన్నికలు జరిగాయి. అందులో దుబ్బాక, హుజూరాబాద్ మినహా 5 ఉప ఎన్నికలను అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గెలుచుకుంది. అధికార పార్టీకి ఉండే అదనపు బలం, అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నికల హామీలు, తాయిలాలు ఇలా అన్ని అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. జూబ్లీహిల్స్ బైపోల్స్లో కూడా ఇదే రుజువైంది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలొస్తే బీఆర్ఎస్ ఎలా ఎదుర్కోబోతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ప్రస్తుతం ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కొంటామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న గులాబీ నేతలకు లోలోపల మాత్రం గుబులు పుడుతోందని సమాచారం. మరొకవైపు బైపోల్స్లో బీఆర్ఎస్ నాయకత్వం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పార్టీ నేతల ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఆ పార్టీని దెబ్బతీస్తుందన్న చర్చ కూడా ఉంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు జూబ్లీహిల్స్ బైపోల్స్లో కొన్ని చోట్ల బూత్ ఏజెంట్లు కూడా లేకపోవడం ఆ పార్టీ సంస్థాగత నిర్మాణ లోపాలను ఎత్తి చూపింది. మరొకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగా కేటీఆర్ ప్రకటించి తప్పు చేశారన్న చర్చ కూడా బీఆర్ఎస్లో నడుస్తోంది. ఇదే సమయంలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి ఉప ఎన్నికలకు రావాలని కేటీఆర్ పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నారు. మరొకసారి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొందరపడుతున్నారని సొంత పార్టీ నేతలే గొనుక్కుంటున్నారు. ఇదిలా ఉంటే ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాలకు బైపోల్స్ వచ్చి అందులోనూ బీఆర్ఎస్ గెలిస్తే ఆ పార్టీ తిరిగి పూర్వవైభవం సాధిస్తుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో
పార్టీ మరింత పుంజుకుని అధికారంపై ఆశలు పెట్టుకోవచ్చు. గులాబీ క్యాడర్లో సైతం నూతన ఉత్తేజం వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా బీఆర్ఎస్కు కలిసి వస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ ఓడిపోతే పరిస్థితి ఏంటన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. ఒకవైపు బీఆర్ఎస్ పనైపోయింది, కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ ప్రచారం చేసుకుంటుంది. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైందని జాగృతి అధ్యక్షులు కవిత జిల్లాల పర్యటనలో ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్లకు ఉప ఎన్నికలు వచ్చి బీఆర్ఎస్ ఓడితే చాలామంది బీఆర్ఎస్ నేతలు తమ దారి తాము చూసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఉప ఎన్నికలు తమకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉందనే వాదన బీఆర్ఎస్లో నడుస్తోంది. మరి గులాబీ బాస్ కేసీఆర్ బయటకొస్తారా? మళ్లీ ఉప ఎన్నికలు వస్తే ఎలా ఎదుర్కొంటారు అనే చర్చ బీఆర్ఎస్తో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ నడుస్తోంది.